మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. ఆండ్రాలజిస్ట్ అనగానే ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేది వయాగ్రా గురించి వస్తాయి. యాక్చువల్గా వయాగ్రా అనేది ఎవరు వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎన్ని గ్రాములు వాడాలి, సో ప్రోస్ అండ్ కాన్స్ గురించి చెప్పండి. ఒకటండి, వైగ్రా అనేది కాదులే కానీ అది ఆ నేమ్ అనేది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది, వైగ్రా అని చెప్పేసి అని. యాక్చువల్గా దాంట్లో ఉండే ట్యాబ్లెట్ సిల్నాఫిల్ సిట్రేట్ అంటారు. జనరల్గా ఎరెక్షన్ ప్రాబ్లంకి ఒక మెయిన్గా 4 డ్రగ్స్ ఉన్నాయండి. దాంట్లో కూడా మెయిన్గా 2 డ్రగ్స్, ఒకటి సిల్నాఫిల్, ఒకటి టెడ్లాఫిల్. సిల్నాఫిల్ అనేదేమో వైగ్రా కామన్గా బయట దొరికేది, అండ్ టెడ్లాఫిల్లో కామన్గా బయట దొరికేది ఏంటంటే మెగాలిస్ లేదా సియాలిస్ అంటారు. జనరల్గా ఈ 2 డ్రగ్స్ 90% ఆఫ్ ద టైమ్స్ వాడేది. ఇంకప్పుడు లేటెస్ట్గా వచ్చిన డ్రగ్స్ ఏంటంటే ఎవనాఫిల్, వడినాఫిల్, యుడినాఫిల్ అనేవి వచ్చాయి. అవి వెరీ లెస్ కామన్గా యూజ్ చేసేది. బట్ మోస్ట్ కామన్లీ సిల్నాఫిల్ అండ్ టెడ్లాఫిల్ అంటే వైగ్రా అండ్ మెగాలిస్ లేదా సియాలిస్ వాడేది. ఎప్పుడైనా సరే ఎరెక్షన్ ప్రాబ్లం ఏదైనా వచ్చినప్పుడు ప్రతిదానికి సొల్యూషన్ వైగ్రా టాబ్లెట్ కాదు. ఫస్ట్ రీజన్ ఏంటి అనేది తెలుసుకోవాలి. ఎందుకనంటే 100లో మినిమము 50 to 60% ఆఫ్ ద పేషెంట్స్కి సైకలాజికల్ రీజను. వాళ్ళు కొంత సెక్షువల్గా కొంత అష్యూరెన్స్ ఇచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి వన్స్ ఒక ఫ్యూ టైమ్స్ సెక్షువల్గా వాళ్ళు ఇంటర్కోర్స్ అయ్యి వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ వస్తే ఏ వైగ్రాలు అవసరం లేదు వాళ్ళకి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ 1 or 2 టైమ్స్ ఎరెక్షన్ ప్రాబ్లం రాగానే మెడికల్ షాప్కి వెళ్తాం, వైగ్రా ట్యాబ్లెట్ 50 mg 100 mg స్టార్ట్ చేసేయటం. 50 mg 100 mg డోస్ అనేది చాలా ఎక్కువ డోసు. జనరల్గా 50 mg 100 mg ట్యాబ్లెట్ ఒక 50-60 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్నవాళ్ళు, డయాబెటీస్, హైపర్ టెన్షన్ లాంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు యూజ్ చేసే ట్యాబ్లెట్. అంతేగాని 20-25 ఇయర్స్ ఏజ్లో ఉన్న వాళ్ళు కాదు. రియల్గా వాళ్ళకి సెక్షువల్ ప్రాబ్లం ఏదైనా ఉండి, సైకలాజికల్ ప్రాబ్లం కాకుండా రియల్గా సెక్షువల్ ప్రాబ్లం ఏదైనా ఉన్నా కూడా స్టార్టింగ్ వెరీ లో డోస్ ఆఫ్ టెడ్లాఫిల్ డైలీ డోసెస్ తీసుకోవటం వల్ల పెన్నిస్లో ఉన్న మజిల్ యాక్టివ్గా ఉంటుంది. సో జనరల్గా మా దగ్గరికి వచ్చే పేషెంట్స్కి ఫస్ట్ రీజన్ ఏంటి అనేది ఎవాల్యుయేట్ చేసి హార్మోన్ ఇష్యూ ఏదన్నా ఉందా, అది సైకలాజికల్ ఇష్యూవా, లేకపోతే ఏదన్నా ఈ పెన్నిస్కి సంబంధించిన బ్లడ్ ఫ్లోలో మజిల్ ఏదైనా ప్రాబ్లం ఉందని ఎవాల్యుయేట్ చేసి వాళ్ళకి ఆ సెక్షువల్ కౌన్సిలింగ్ అష్యూరెన్స్ ఇచ్చి we will keep them on low dose of టెడ్లాఫిల్ టాబ్లెట్ జస్ట్ 2.5 mg. టెడ్లాఫిల్లో ఉన్న మ్యాక్సిమం డోసు 20 mg. మేము 2.5 mg దగ్గర స్టార్ట్ చేస్తాము. అంటే ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ 1/8 ఆఫ్ ద డోస్. సో 1/8 ఆఫ్ ద డోస్ దగ్గర స్టార్ట్ చేస్తాము. నా దగ్గరికి వచ్చే పేషెంట్స్లో 100లో 90 మందికి 2.5 mgతోనే వాళ్ళకి ఎరెక్షన్స్ వచ్చేసి బాగానే పెర్ఫార్మ్ చేయటం అంతా బాగానే ఉంటుంది. ఓకే, ఎవరైతే నా దగ్గరికి ఆల్రెడీ టెడ్లాఫిల్, సిల్నాఫిల్ పిచ్చిగా బయట వాడేసి వస్తారు, ఇంకా వాళ్ళకి నేనేం చేయలేను ఇంకా అసలు వాళ్ళకి. ఎందుకంటే నేను స్టార్ట్ చేసేదేమో లో డోస్తో స్టార్ట్ చేస్తాను. ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం తర్వాత స్లోగా డోస్ డిస్కంటిన్యూ కూడా చేస్తాము. వాళ్ళకి ప్రాపర్ ఎవాల్యుయేషన్ చేసి రీజన్ తెలుసుకొని ట్రీట్మెంట్ చేసి నా దగ్గరికి వచ్చే ముందే వాళ్ళు సిల్నాఫిల్ 50 mg 100 mg, కొంతమంది అయితే ఆఫ్ ద లేబుల్ వెళ్ళిపోయి 200 mg 300 mg టాబ్లెట్స్ కూడా వాడతారు. ఇంకా వాళ్ళకి నేనే ట్రీట్మెంట్ చేస్తాను. ప్రాపర్ ఎవాల్యుయేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. రీజన్ తెలుసుకొని ఆ రీజన్కి ట్రీట్మెంట్ చేయడము, అండ్ రియల్గా అవసరమైనా కూడా లో డోస్ నుంచి స్టార్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్.